నవ్య. మేఘనా, నిన్ను నేనొకటి అడగనా? అడుగు నవ్య. నీకు నందుకి మధ్య మూడో మనిషి ఎవరైనా వచ్చారా? వాళ్ళ వల్లే నువ్వు నందుకి దూరం అయ్యావా? ఎవరో శత్రువు ఉన్నారని మనం మొదటి నుంచే అనుకుంటూ ఉన్నాం కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? శత్రువు అంటే నీకు ప్రొఫెషనల్గా ఎవరు శత్రువు ఉన్నారనుకున్నా, కానీ ఇందాక నువ్వు నిత్యతో మాట్లాడిన మాటలు విన్నాక నందుకు నీకు మధ్య ఎవరో మూడో మనిషి ఉన్నారనిపించింది. ఐ మీన్, ఒక ఆడది ఉంది అనిపిస్తుంది. మేఘనా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు తప్పయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు, నడి రోడ్డు మీద ఎటెళ్లాలో తెలియనప్పుడు ఖచ్చితంగా స్నేహితుడి సాయం అవసరం అంటారు. అదే మగోళ్ళైనా ఆడోళ్ళైనా. మీరు సింగిల్ మైండ్తోనే సమస్యని పరిష్కారం చేసుకోవడం కన్నా మీరు నమ్మిన మిత్రులకి మీ సమస్యని చెప్పుకుంటే మీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది మేడం. మీరెందుకు నిజం చెప్పకుండా దాస్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ కష్టాలని, బాధల్ని చెప్పి మీ స్నేహితురాలని ఇబ్బంది పెట్టేది ఎందుకు అని అనిపిస్తుందా? ఒకవేళ మీరు నిజంగా అలా భావిస్తే మీరు ఆలోచించే విధానం తప్పండి. ఇప్పటికైనా మీ మనసులో బాధనే మా ఇద్దరితో షేర్ చేసుకోండి. సరే, నేనున్నాననే మీకు అభ్యంతరమేమో, నేను పోతా. నవ్యతో అయినా మాట్లాడండి. అదేం లేదు, పర్వాలేదు. కాకపోతే విషయం కాస్త మన మధ్య ఉండాలి. నేను ఇప్పటి వరకు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. మేడం, ఎట్టి పరిస్థితుల్లోనో మీరు చెప్పిన విషయం ఎవరికి చెప్పమండి. మీ అనుమానం నిజమే నవ్య. మా ఇద్దరి మధ్య మూడో పర్సన్ ఉంది. ఎవరూ కాదు, ఆరోహి. అవును, ఆరోహినే. చక్కగా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఒక వారసున్నో వారసురాలనో కనిపెట్టావంటే చాలమ్మా. ఛీ, మనుషులు ఇలా కూడా ఉంటారా? నేనిప్పుడే వెళ్ళి దాని సంగతి చూస్తాను. నవ్య, ఇలా నేను ఆవేశపడలేక కాదు ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటుంది. ఇలా మీరు ఆవేశపడతారని ఇన్ని రోజులు మీకు ఈ నిజం చెప్పలేదు. కాస్త నిదానంగా ఆలోచించు. మన దగ్గర ఆరోహికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. నందు నమ్మాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం గుర్తించాలంటే సాక్ష్యాలు కావాలి. చట్టం సంగతి పక్కన పెడితే నందు సాక్ష్యాలు లేకుండా ఏది నమ్మే పరిస్థితిలో లేడు. అలాగే ఆరోహి మాయలోనే ఉన్నాడు. నిజంగా నందుకి నా మీద ప్రేమ ఉంటే నందు నమ్మడానికి అతని మనస్సాక్షి చాలు. ఇప్పుడు నా మీద తనకి ప్రేమ లేదు, కేవలం అనుమానమే ఉంది. ద్వేషం, కోపం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం వెంటనే సాధించగలిగింది ఏమీ లేదు. ఏం చేయాలన్నా ఆలోచించి చేయాలి. ఆచితూచి అడుగులు వేయాలి. నువ్వు చెప్తుంటే నాకే ఏదోలా ఉంది. అసలు నువ్వు ఎలా భరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కాలం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది నవ్య. వాటిని ఛేదించుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఇప్పుడు నేను అదే పరిస్థితుల్లో ఉన్నాను. ఇగో మేఘన మేడం, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. ఆరోహి గురించి ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా, మరిప్పుడు నందుని ఆరోహిని ఎలా డీల్ చేయాలనుకుంటున్నావు? అసలు ఆరోహి ఇదంతా ఎందుకు చేస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు తను చేసే పనులకి నేను కౌంటర్ ఇవ్వగలను. ఇక నుంచి అదే పనిలో ఉంటాను.
ఫోటోలని చించితే ఏమొస్తుందే? ఈ ఫోటోలు చించుతూ కూర్చోవడం కాదు. నందు గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? వాడి జీవితం గురించి నీకు కొంచెమైనా భయం ఉందా సులోచన? నందు జీవితం బాగుపడాలన్నా, నువ్వు నేను ఈ ఇంట్లో ఆనందంగా ఉండాలి అన్నా ఆ ఒక్క పని చేసేస్తే సరిపోతుంది. నేను మాట్లాడుతోంది నందు మేఘనల విడాకుల గురించి. నందు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వాడిప్పుడు ఏది మంచో ఏది చెడో కూడా ఇప్పుడు అర్థం చేసుకునే సిచ్యుయేషన్ కాదు. అందుకే పెద్దవాళ్లుగా వాడి జీవితం గురించి మనమే ఆలోచించాలి. అందుకే అంటున్నా, వాడితో మళ్ళీ విడాకుల గురించి మాట్లాడు. నేను మాట్లాడుతోంటే నువ్వు సమాధానం చెప్పవేంటి సులోచన? ఈ విషయంలో నేనేం చేయగలనత్తయ్యా? నందుకే కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంటికి పెద్దవారు మీరు, మీ ఇష్టం. మీరు ఆల్రెడీ ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా, ఇక నేను చేసేదే ఉంటుంది చెప్పండి. నా మనసులో ఏం ఆలోచన ఉందో నీకు తెలుసు. ఒక్క మాట చెప్పు సులోచన, నీకు ఆరోహి మీద మంచి అభిప్రాయం ఉందా లేదా? నేనేమడిగినా నువ్వు సమాధానం చెప్పకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే దాని అర్థం ఏంటి సులోచన? నందుకి నువ్వు కన్న తల్లివి. వాడి జీవితం గురించి నాకంటే నువ్వే ఎక్కువగా ఆలోచించాలి. ఆలస్యం చేసే కొద్దీ వాడి జీవితం ఇంకా ఇంకా నాశనం అయిపోతూనే ఉంటుంది. తల్లిగా నువ్వే నిర్ణయం తీసుకుంటావో చెప్పు. రే నందు, ఇలారా. నందు, ఇంకెన్ని రోజులు రా ఇలా? మేఘనతో నువ్వు ఇంకా కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ తనంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయరా. ఆ తర్వాత నీ జీవితం ఏదో నువ్వు చూసుకోవచ్చు. ఏమంటావు?